సో దాంట్లో మీ ఇద్దరి పేరు కూడా చాలా బాగుంది తెలుసా. అవును. ఎస్పెషల్లీ దానికి చాలా మంచి ఇదొచ్చిందనమాట నేమ్స్. అంటే నేను ఫస్ట్ బేసిక్‌గా నేనది హిందీలో చూసాను ఫస్ట్. ఆ! 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 అది నేను చూసాననమాట. ఆ తర్వాత అరే! ఇది ఎంతవరకు బావుంటుందా అని చెప్పేసి అనుకున్నాను. అంటే లైక్ ఆ టైప్ ఆఫ్ ఫేస్ కట్స్ మన దగ్గర మనోళ్ళు ఉండదు కదా! అది వేరుంటుంది సెపరేట్ అనుకున్నా. బట్ అది రాంగానే ప్రోమో అది చూడంగానే నాకు చాలా బా నచ్చింది. సో, చాలా క్యూట్‌గా భలే ఉంది. ఏంటి ఈ అమ్మాయి ఏమన్నా నార్త్ అమ్మాయా? స్టార్టింగ్ నేను అనుకోలేదు. అంటే మీరిక్కడ కన్నడ వాళ్ళో, బెంగుళూరు వాళ్ళో ఇటు సైడ్ వాళ్ళని అనుకోలేదు. సో, ఏంటిది అంటే స్టార్ మా కాబట్టి ఒకాళ ఏమన్నా క్రూ అక్కడి నుంచి తీసుకున్నారా అని చెప్పేసి అనుకున్నాను పర్సనల్లీ. అది చూసినప్పుడు. అంటే ఎందుకంటే నేను ఓకే. 'దియా ఔర్ బాతి' నుంచి అది కంటిన్యూషన్ చూస్తూ ఉన్నాను. అది నా ఫేవరెట్ సీరియల్ అండ్ సూరజ్ క్యారెక్టర్ అనేది నా ఫేవరెట్ అనమాట బేసిక్‌లీ. ఓకే. సో, ఓకే. వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ నాకిష్టం. అక్కడి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా నేను అది సీరియల్ వాచ్ చేస్తూ ఉన్నా హిందీలో. సో, మళ్ళీ సేమ్ తెలుగులో వచ్చినప్పుడు అంత వర్కౌట్ అవుతుందా ఆ! అనే ఫీలింగొచ్చింది. ఆబ్వియస్లీ లైక్ అదే సీరియల్ రీమేక్ చేస్తున్నారు అన్నప్పుడు ఆ ఒక డౌట్ ఒస్తది. అంటే నేను ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్ ఇది 'తూ సూరజ్ మే సాంచి పియాజీ' అన్నప్పుడు కొన్ని ఎపిసోడ్స్ అది చూసాను. హ్మ్. అరే! ఇంత మంచి క్యారెక్టర్ నేను దీనికి జస్టిస్ ఇవ్వగలుగుతానా అనే ఒక డౌట్ ఉండింది. స్టార్టింగ్‌లో కొన్ని ఎపిసోడ్స్ చూసేది ఈ సీన్స్ ఇక్కడ ఎలా చేయాలి అని అలా యాక్ట్ చేసేదాన్ని. తర్వాత నాకేమైంది అది నేను చూసుకొని నేను కాపీ కొడుతున్నానా అని అనిపించేసేసింది. ఓకే. లేదు. ఇంకా ఒక 5 ఎపిసోడ్స్ చూసాను. తర్వాత లేదు ఇంక నేను ఇది చూడొద్దు. ఇది చూసేస్తే నేను సేమ్ ఇక్కడ యాక్టింగ్ ఇక్కడ కాపీ చేసేస్తానేమో అని నా మీద నాకే డౌట్ రావడానికి స్టార్ట్ అయ్యి, ఇంకా అది చూడకూడదు అని నా నా వేలోనే నేను యాక్ట్ చేయడానికి స్టార్ట్ చేశాను. సో, అది జనాలకి నచ్చింది. చాలా క్యూట్‌గా నచ్చింది. నేను అది స్టార్టింగ్‌లో నాకు డౌట్ ఉండే. సో, అది చూస్తుండేవాళ్ళం కదా! సడెన్‌గా డబ్బయినప్పుడు ఎంతవరకు వర్కౌట్ అవుతుందా? లేదా? మళ్ళీ సేమ్ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ అవును. అందరికీ తెలుసు. సో, ఓన్లీ క్యారెక్టర్స్ చేంజ్ అవుతున్నారు. ఇది వర్కౌట్ అయిద్దా? లేదా? అనుకున్నాను. బట్ మన నెగటివిటీకి తగినట్టు చాలా బావుంది. చూసిన నిజం. తర్వాత ఇంకా అలవాటయిపోయాం. ఎపిసోడ్స్ చూస్తూనే ఉన్నాం. సో, 'అగ్నిసాక్షి' చేసేటప్పుడు మీకొచ్చిన ఒక బెస్ట్ కాంప్లిమెంట్ అంటే చాలామంది ఇంకా అదే దీంతో ఉంటారు. ఇప్పటికి మీరు వేరే సీరియల్స్ చేసినా కూడా 'అగ్నిసాక్షి' అనే చెప్తూ ఉంటారు నిజం. బయట గూడా. సో, మీకొచ్చిన బెస్ట్. నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నన్నిక్కడ తీసుకొనొచ్చిన అనురాధ మ్యామ్ నాకు ఫస్ట్ టైమ్ అది ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. సో, వెరీ స్టార్టింగ్ ఎపిసోడ్స్‌లో యుగాదిది ఒక సీక్వెన్స్ అనమాట. దాంట్లో నేను హీరో అంటే నాకు అప్పుడు పడదు. సో, అతనికేమైనా చేసి కొంచెం అది ఇది హింసించాలి అనుకోని క్యూట్‌గా యెస్. ఎక్కువ ఇది వేపాకుది ఫ్లవర్స్ వేసి ఇవ్వడం, ఎక్కువ చేదుగా ఉండాలి. అతను ఏదైనా తినడం ఏదైనా ఉంటే ఎక్కువ చేదుగా ఉండాలి అన్నట్టు ఎక్కువ వేసి ఇస్తాను. సో, అతనికి నేనిలా అంటే ఇలా చేసింది తెలిసిపోయి, "ఇది నువ్వే తిను. భర్త ఒక స్పూన్ తినేసి మిగతాది భార్య తినాలి" అని ఇచ్చేస్తాడు. సో, నేనెక్కువ వేసింది నాకు తెలిసుంటది కదా! ప్రతి ఒక్క బైట్ తీసుకున్నప్పుడు ఏంట్రా బాబు ఈయన నాకు రివర్స్ కొట్టేసాడు అని ఒక ఎక్స్‌ప్రెషన్ ఇస్తాను. సో, దానికి మ్యామ్ నీ ఎక్స్‌ప్రెషన్స్ చాలా బావుంది అని అప్పుడు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. నేనిప్పటికీ మర్చిపోలేను. సో, అదొక చాలా బావుంది ఆ సీను. ఓకే. సో, అది నేనెప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. సూపర్. ఆడియన్స్ కూడా ఎక్కువ మిమ్మల్ని ఆ పేరుతో పిలుస్తుంటారా? లేదు అంటే ఎట్లా అవును. బయట ఎక్కడైనా చూస్తే "అరే! గౌరీ మీరు గౌరీ కదా!" ఒ ఒక్కసారి షాక్ అయిపోతారు. అరే! హ్మ్. తను గౌరీనా కాదా అన్నట్టు కాసేపు ఇలా చూస్తారు. అరే! మీరు గౌరీ కదా! అని ఆ ఒక వెలుగు వస్తది కదా ఫేస్‌లో అది చూడడానికి చాలా అనిపిస్తది. హ్యాపీనా? చాలా హ్యాపీ. హైదరాబాద్‌లో చాలా మరి హ్యాపీ. ఏ ఫుడ్ బా నచ్చింది మీకు? మరాఠీ ఫుడ్ హ్మ్. కన్నా గూడా ఇక్కడ ఎస్పెషల్‌గా ఇక్కడ ఆబ్వియస్‌లీ ఇక్కడ బిర్యానీయా? హైదరాబాద్ అంటేనే బిర్యానీ. ఎవ్రి కన్నడ యాక్టర్ చెప్పే సేమ్ డైలాగ్ తెలుసా ఇది నాకు. నేను ఇప్పటికి ప్రతి సీరియల్ సెట్‌కెళ్ళినప్పుడల్లా ఐ మీన్ జెంట్స్, లేడీస్ ఇద్దరు సేమ్ అనమాట. మీకిక్కడ ఏ ఫుడ్ నచ్చుతుంది? అండ్ బెంగుళూరు వాళ్ళైనా, మీరైనా, తమిళనాడు వాళ్ళైనా, హైదరాబాద్ బిర్యానీ సూపర్ అండి. ఇదే ఆబ్వియస్‌లీ. డైలాగ్ చెప్తుంటారు. అండ్ పప్పు. హ్మ్. అంటే మా కర్ణాటకలో బేళే సారు అని చేస్తాం. అది కొంచెం పల్చగా ఉంటది. ఇక్కడ థిక్‌గా చేస్తారు కదా పప్పు. అవును. సో, ఇది మాకు కొత్త ఇక్కడికొచ్చినప్పుడు అది కొత్తగా అనిపిచ్చేది. ఇప్పుడు చాలా నెయ్యి వేసుకొని, పప్పు వేసుకొని తింటుంటే ఆవకాయ యేసుకుంటే ఇంకా బావుంటుంది. ఆ! అది ముద్దపప్పుతో. అబ్బా! తెలుగోళ్ళ కన్నా ఎక్కువ కాంబినేషన్ చెప్పేస్తున్నారండి వీళ్ళు. ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ. అదొక కాంబినేషన్. నార్మల్ పాలకూర పప్పు. అదొకటి నెయ్యితో. అర్రే! సూపర్‌గా ఉంటది. అసలు కాంబినేషన్స్ బా చెప్పేస్తున్నారు మీరు. ఇక్కడ ఆల్‌మోస్ట్ వచ్చి ఒక 5, 6 ఇయర్స్ యాహ్! 5, అయిపోయింది. 6 ఇయర్స్.